అరుణాచల శివ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రీకళా ఛానల్. ఈరోజు మన వీడియోలో అరుణాచల్ ట్రిప్ కోసం చూపిస్తున్నాను. విజయవాడ నుంచి అరుణాచలం ఏ ట్రైన్లో వెళ్ళాలి, అక్కడ రూమ్ ఎక్కడ తీసుకోవాలి, గిరి ప్రదక్షిణ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. విజయవాడ నుంచి అరుణాచలం వెళ్ళాలంటే డైరెక్ట్గా ట్రైన్ లేదండి. ముందుగా కాట్పాడి జంక్షన్లో దిగాలి. సో మనకి ఎక్కబోయే ట్రైన్ నెంబర్ వచ్చి 22644 PNBERS అనే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఇది పాట్నా నుంచి బయలుదేరి విజయవాడకి శుక్రవారం నైట్ 7:45కి వస్తే కాట్పాడికి తెల్లవారుజాను 4:40 కల్లా రీచ్ అవుతుంది. మేము కనకదుర్గమ్మ తల్లికి దండం పెట్టుకొని బయలుదేరాము. ట్రైన్లో అయితే చాలా రష్గా ఉందండి. చాలా మంది జనరల్ బోగీలు ఎక్కినట్టే రిజర్వేషన్ చేయించుకున్నా కూడా ఎక్కారు. సో ఖాళీ లేదు. ఎవరైనా పెద్దవాళ్ళతో వెళ్తే కంపల్సరీ డైపర్లు పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా అంత నీట్గా లేవు. చూసారు కదా, వ్యూ చాలా బాగుంది. ఆ శివుని పిలుపు లేనిదే అరుణాచలం వెళ్ళడానికి కుదరదు అంటారు కదా. ఆ మహాశివుని ఆజ్ఞతో మేము బయలుదేరాము. చాలా ప్రశాంతంగా అనిపించిందండి. కాట్పాడి జంక్షన్లో 4:40 కల్లా దిగిపోయాము. అక్కడ లోకల్ ట్రైన్ ఉంది, మెమో ట్రైన్ ఎక్కాము. అది 1.5 అవర్లో అరుణాచలం వచ్చేసాము. వీళ్ళు తిరువన్నమలై అంటారండి, మనము అరుణాచలం అని పిలుస్తామండి. స్టేషన్ చూసారా, చాలా నీట్గా ఉంది, చాలా బాగుందండి. స్టేషన్ దగ్గర నుంచి టెంపుల్కి వెళ్ళడానికి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. బస్సులో కూడా వెళ్ళొచ్చు. బయట షేర్ ఆటోలు చాలా ఉంటాయండి. ఒక మనిషికి 20 రూపీస్ తీసుకుంటారు. గుడికి వెళ్ళడానికి 1 కిలోమీటరే ఉంటుంది. 10 మినిట్స్ వెళ్ళిపోవచ్చు. బయటికి వెళ్ళగానే మనకి అరుణాచల గిరి కనిపిస్తుందండి. చాలా ప్రశాంతంగా ఉంది ఈ ప్లేస్. సాక్షాత్తు ఆ పరమశివుడినే దర్శించుకున్నంత ఆనందం కలిగింది. మేము రూము గుడి దగ్గరే తీసుకున్నాము. ఇక్కడే అండి మేము రూమ్స్ తీసుకున్నాము. సంపత్ లాడ్జ్. ఇక్కడ ఏసీ రూమ్స్ ఉన్నాయి, నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి. ఏసీ రూము ఒక్క రోజుకి 2500. 4 or 5 మెంబర్స్ ఉండొచ్చు రూమ్లో. ఫ్యామిలీతో స్టే చేయడానికి చాలా బాగుంది. బెడ్తో పాటు ఒక పరుపు కూడా ఎక్స్ట్రా ఇచ్చారు. హాట్ వాటర్ అన్నీ ఉన్నాయి. 2 months ముందే బుక్ చేసుకోవాలండి. మేము 10 మెంబర్స్ వెళ్ళాము. 2 రూమ్స్ తీసుకున్నాము. ఇక్కడ రూమ్స్ తీసుకోవడం వల్ల టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్లోనే వెళ్ళొచ్చు. మేము వచ్చింది May 10th సాటర్డే వచ్చామండి. సోమవారం చిత్ర పౌర్ణమి ఉంది. సో గుడి రష్గా ఉంటుందని ఒక్క రోజులోనే గిరి ప్రదక్షిణ పెట్టుకున్నాము. గిరి ప్రదక్షిణకని బయలుదేరాము. 9 అయిపోయింది ఇప్పుడు టైము. చూసారు కదా, ఎండ చాలా ఎక్కువగా ఉంది. మార్నింగ్ వచ్చినప్పుడు వర్షం పడి క్లైమేట్ చాలా కూల్గా ఉందండి. అలాగే ఉంటుందేమో అనుకున్నాం, కానీ ఎండ బాగా ఉంది. చెప్పులు అవన్నీ రూమ్లోనే పెట్టేసి గిరి ప్రదక్షిణకని బయలుదేరాము. చూసారు కదా, ఇక్కడ నుంచి టెంపుల్ కనిపిస్తుంది. టెంపుల్ని చూడగానే మనసు చాలా హాయిగా అనిపించిందండి. ఇక్కడ మనకి టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి. ఫ్రూట్స్, ఫ్లవర్స్, కొబ్బరికాయలు, కర్పూరం అన్నీ దొరుకుతున్నాయి దగ్గరలోనే. ఇవన్నీ ఫ్రూట్స్ అండి. తమిళనాడులో సాంబార్ ఫేమస్ అంటారు కదా. టేస్ట్ ఎలా ఉందో చూడాలి. ఎక్కడికైనా వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు చాలా మంది ఆంధ్ర వాళ్ళైతే ఆంధ్ర ఫుడ్ ఎక్కడుంది, తమిళనాడులో అయితే తమిళనాడు ఫుడ్ ఎక్కడుందని చూసుకుంటారు. కానీ వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రాంతం ఫుడ్ తీసుకుంటేనే మనకి వాళ్ళకి వేరియేషన్ అనేది తెలుసుద్ది కదా. గుడి ప్రక్కనే కన్నా అనే ఒక హోటల్ ఉంది. హోటల్కి వెళ్ళి సాంబార్ ఇడ్లీ పొంగల్ తీసుకున్నాము. సాంబార్ ఇడ్లీ అనుకున్నంత టేస్ట్గా అనిపించలేదు. పొంగల్ మాత్రం చాలా టేస్ట్గా ఉందండి. అక్కడ టిఫిన్ చేసిన తర్వాత గిరి ప్రదక్షిణకి బయలుదేరాము. మనం ఇప్పుడు రాజగోపురం దగ్గరికి వచ్చామండి. ఇక్కడ నుంచే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. కొంతమంది రమణాశ్రమం దగ్గర వినాయక స్వామి టెంపుల్ ఉంటుంది, అక్కడి నుంచి కూడా స్టార్ట్ చేస్తారు. గిరి ప్రదక్షిణ మొదలు పెట్టే ముందుగా కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగించుకొని స్వామివారికి సంకల్పం చేసుకొని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పులు వేసుకోకూడదండి. కొంతమంది సాక్స్లు వేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టము. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు దారిలో మనకి
8 అష్టలింగాల గుడులు కనిపిస్తాయి. వాటితో పాటు మోక్ష మార్గం కూడా కనిపిస్తుంది. వాటిని కూడా దర్శించుకుంటే చాలా మంచిది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎడమవైపు నడుచుకుంటూ వెళ్ళాలండి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అష్టలింగాల్లో మొదటిది ఇంద్రలింగం కనిపిస్తుంది. ఇది ఆలయానికి దగ్గరలోనే ఉంటుందండి. దీన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించారు. ఇది తూర్పు దిక్కున ఉంటుంది. చూశారు కదా, టెంపుల్ చిన్నగా షాపులకి మధ్యలో కనిపిస్తుంది. మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. ఇక్కడ ఇలా టర్న్ తిరిగితే మనం అగ్నిలింగానికి వెళ్ళే రూట్ కనిపిస్తుందండి. ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే పక్కన మనకి పాత బిల్డింగ్స్, పాతకాలం బిల్డింగ్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. ఎండ బాగా ఉందండి. ఈ అగ్నిలింగం రోడ్డుకి కుడివైపున ఉంటుంది. అన్ని లింగాలు ఎడమ వైపునే ఉంటాయి. చూసారు కదా, రూట్ మ్యాప్ కూడా కనిపించింది. ఎంత దూరం నడిచా ఏ లింగం దగ్గరికి వచ్చామని. ఇది అగ్నిలింగం అండి. ఈ కుడివైపున మనకి సందులోకి ఉంటుంది. ఇలా అగ్నిలింగాన్ని దర్శించుకున్న తర్వాత పక్కనే శేషాద్రి స్వామి ఆశ్రమం కూడా ఉంటుందండి. ఇక్కడ రూమ్స్ కూడా ఉంటాయి, కానీ 2 months ముందే బుక్ చేసుకోవాలి. ఈ ఆశ్రమాన్ని దర్శించుకున్న తర్వాత నడుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్తే అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ నిమ్మకాయలతో దిష్టి తీసి కాళ్ళతో తొక్కితే దుష్ట పీడలన్నీ తొలగిపోతాయని నమ్మకం. కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి శ్రీ రమణాశ్రమం కనిపిస్తుందండి. ఈ రమణాశ్రమంలో అడుగు పెట్టగానే మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలా సైలెంట్ గా, చాలా హాయిగా అనిపించిందండి. మేము 12కి వెళ్ళాము. అక్కడ భోజనాలు కూడా పెడుతున్నారు. భోజనం చేసాము. కొంతమంది మెడిటేషన్ చేసుకుంటున్నారు. లైబ్రరీ ఉంది. చూడ్డానికి చాలా బాగున్నాయండి ప్లేసెస్. లోపలే స్కందాశ్రమం, విరూపాక్ష గుహలు కూడా ఉన్నాయి. కానీ టైం సరిపోలేదు. మేము పైన చూసేసాము. చాలా బాగుందండి. బయటకు వచ్చిన తర్వాత మనకి వినాయకుడి టెంపుల్ కనిపిస్తుంది. వినాయకుడిని కూడా దర్శించుకోవాలి. వినాయక స్వామిని దర్శించుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మనకి యమలింగం కనిపిస్తుందండి. ఆ యమలింగం దర్శించుకుంటే మనకి దీర్ఘాయు లభిస్తుందని నమ్మకం. రూట్ మ్యాప్ కనిపిస్తుంది కదా, కొంచెం ముందుకు వెళ్తే 4వది నైరుతి లింగం అండి. నైరుతి ప్రతిష్ఠించారు. తర్వాత సూర్యలింగం. 5వది వరుణ లింగం అండి. ఈ వరుణ లింగాన్ని వరుణదేవుడు ప్రతిష్ఠించారు. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ప్రదక్షిణ స్టార్ట్ చేసామండి. చాలా ఎండగా ఉంది. వరుణలింగాన్ని దర్శనం చేసుకొని వస్తుండగా రోడ్డు మీద 6 కాళ్ళ గోమాత కనిపించారండి. గోమాతకి నమస్కారం చేసుకొని నడుచుకుంటూ వెళ్ళాము. రోడ్ సైడు పెద్ద పెద్ద చింత చెట్లు ఉన్నాయి. కాలు కాలిపోవడం వల్ల నీడ ఎక్కడుంటే అక్కడ చూసుకుని నడుచుకుంటూ వెళ్తున్నాము. చాలా ఎండగా ఉందండి. 3 అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి. రోడ్ సైడు మనకి ఫ్రూట్స్, కొబ్బరి బోండాలు, వాటర్ బాటిల్స్, నిమ్మకాయ సోడాలు అన్నీ అమ్ముతారు. వాష్రూమ్స్ కూడా ఇబ్బంది లేదండి. టాయిలెట్స్ అన్నీ ఉన్నాయి, కానీ ఛార్జ్ తీసుకుంటారు. కొంతమంది మజ్జిగది ప్రొవైడ్ చేశారు, తీసుకున్నాము. మనం ఇప్పుడు వచ్చేది 6వ లింగం, వాయులింగం అండి. ఈ వాయులింగాన్ని వాయుదేవుడు ప్రతిష్ఠించారు. మధ్యాహ్నం అయినా కూడా గుళ్ళన్నీ ఓపెన్లోనే ఉన్నాయి. వాయుదేవుని నమస్కరించుకొని నడుచుకుంటూ మళ్ళీ ముందుకు వెళ్ళాము. చాలా వరకు సివిల్ వర్క్స్ జరుగుతున్నాయండి గుళ్ళ దగ్గర. ఇక్కడ దండం పెట్టుకొని వచ్చిన తర్వాత రోడ్ సైడ్ షాపింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్ళేది చంద్రలింగం అండి. ఈ చంద్రలింగం అష్టలింగాల్లో కలవదు. ఈ చంద్రలింగం దగ్గర కూడా కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాము. ఎక్కడికక్కడ మనం కూర్చోవడానికి బెంచీలు అవి కూడా బాగానే ప్రొవైడ్ చేశారు. చంద్రలింగాన్ని దర్శనం చేసుకొని కొంతసేపు రెస్ట్ తీసుకున్నామండి. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ చల్లగా ఉంది. 8వ లింగం కుబేర లింగం అండి. కుబేరుడు ప్రతిష్ఠించారు. అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్మకం. ఇది మోక్ష మార్గం అండి. అరుణాచలం వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ మోక్ష మార్గాన్ని దర్శించండి. పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని నమ్మకం. ఎంతటి లావు వాళ్ళైనా ఈ మోక్ష మార్గం ద్వారా బయటికి రావచ్చు. ఎదురుగా నందీశ్వరుడు ఉంటారు, నమస్కారం చేసుకోవాలి. ఈశాన్య లింగానికి కుబేర లింగానికి మధ్యలో ఉంటుంది. ఇది సర్కిల్ అండి. ఈ సర్కిల్కి కుడివైపున వెళ్తే
ఈశాన్య లింగం ఉంటుంది. ఈశాన్యుడు ప్రతిష్ఠించారు. ఇది ఈశాన్య దిక్కున ఉంటుంది. మనం ఇప్పుడు రాజగోపురం దగ్గరికి వచ్చామండి. మన ప్రదక్షిణ కంప్లీట్ అయింది. ఎక్కడ మొదలు పెట్టామో అక్కడే కంప్లీట్ చేయాలి. 6:30 అయిపోయిందండి. మేము దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్ళాము. చాలా జనాలు ఉన్నారు. చాలా రష్గా ఉందండి. 50 రూపీస్ టికెట్కి వెళ్ళాము. ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఫ్రీ దర్శనం ఖాళీగా ఉంటుంది, ఒక్కొక్కసారి 50 రూపీస్ ఖాళీగా ఉంటుంది. మనం చెప్పలేము, అక్కడ సిచ్యువేషన్ బట్టి తీసుకోవాలి. చూసారు కదా, లోపల టెంపుల్ చాలా బాగుంది. 3 అవర్స్ పట్టిందండి దర్శనం చేసుకోవడానికి. లోపల అమ్మవారు కూడా ఉంటారు. అమ్మవారిని కూడా దర్శించుకోవాలి. బాగా చీకటి పడిపోయింది. మేము బయటకు వచ్చేసరికి 10 అయిపోయిందండి. ఆ స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. తిరుపతి వెళుతున్నామండి. అరుణాచలేశ్వరిని దర్శన భాగ్యం మాకు సంతోషంగా కలిగింది. మీ అందరికీ కూడా ఆ స్వామివారి దర్శనం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. బస్ స్టాండ్కి వచ్చి ఫ్రూట్స్ తీసుకున్నాము. రెడ్ కలర్లో ఉన్న బనానాస్ నేను ఎప్పుడూ తీసుకోలేదు. చాలా బాగున్నాయి. నా వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.